మీ భద్రాచలం వాళ్ళని మరి ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళని ఆ విధంగా చేసినటువంటి వాళ్ళని దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. అయితే చాలామంది రాతి నేల మీద ఉన్నట్టున్నారు, చాలామంది ముళ్ళల్లో ఉన్నట్టున్నారు, ముళ్ళ తుప్పల్లో ఉన్నట్టున్నారు, రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, దారి ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సిన్సియర్గా 2 సంవత్సరాల నుంచి ఈ సంఘం మరి ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు వాళ్ళు పడే ప్రయాస మీరు ఎప్పుడైనా ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. నాకైతే పొద్దున 5 గంటలు లేగాలంటే అస్సలు నా వల్ల కానీ కాదు. కానీ ఆయన మీద ఉండేటువంటి మమకారం, ఆయన మీద ఉండేటువంటి ప్రేమ నేను ఎప్పుడైనా సరే దగ్గరగా కూర్చుని వింటా ఉంటా. ఈరోజు చెప్పినటువంటి వాక్యం మీకు తెలుసో తెలీదో, మీరు ఎవరన్నారో చెప్పండి, ఎవరినైనా 2 మాటలు. ఇవాళ పొద్దున అయ్యగా చెప్పినటువంటి వాక్యంలో 2 మాటలు చెప్పండి. నేను చెప్తా వినండి. ఆయన అన్నాడు, యోసేపు యొక్క శల్యములు ప్రతివాడు మరణం అంటే భయపడతాడు, కానీ యేసు ప్రభువులో ఉన్నవాడు ఎవడో కూడా మరణం చూసి భయపడడు. మిమ్మల్ని చూసి మరణం భయపడాలి అని చెప్పారు. ఎంత గొప్ప సత్యం! మన క్రైస్తవులైనటువంటి మనం, దేవుని ఎరిగినటువంటి మనం, ప్రభు దగ్గరకు వచ్చినటువంటి మనం, మన బలహీనతలు 100, 200 ఎన్నన్నా ఉండొచ్చు, కానీ మరణానికి మాత్రం మనం ఈనాడు కూడా భయపడకుండా ఉండేటట్లయితే మనం నిజమైన క్రైస్తవులు. దేవుని స్తోత్రం చెల్లిస్తాం. ఈరోజు ఉదయాన్ని చెప్పినటువంటి వాక్యం నేను దగ్గరగా ఉన్నాను. అరే రోజు వింటలేదు, సరే ఒకరోజు నింటేనే ఇంత మాధుర్యంగా ఉంది. అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఆయన ఎవరో ప్రవీణ్ గారికి, అయ్యా మరి అయ్యగారు మాట్లాడే మాటలన్నీ 100కి 100 పాళ్ళు అందరికీ కూడా చక్కగా వినపడేటట్లుగా ఏదైనా ఒక ట్రిక్ చేసినట్లయితే మరి మా మనసులో అటు ఇటు వెళ్ళవేక వద్దనుకున్నా కానీ చెవుల్లోంచి గుండెలోంచి హృదయంలోంచి గుండెలోంచి హృదయంలోకి కనుక ఏంటంటే అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి. ఇంగ్లీష్లోకి తెలుగులోంచి ఇంగ్లీష్లోకి కదా. కనుక ఏంటంటే ఆ 5 నుంచి 6 అనేది మనకు ఆశీర్వాదకరమైనటువంటి సమయం. దాని ద్వారా మనం బలపడతాం, మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయి, నిజంగా తీరిపోతాయి. ఎందుకంటే దేవుని వాక్యం నిన్ను నన్ను బలపరచలేనంత అశక్తి కలిగినది కాదు, శక్తి కలిగినది. దేవుని స్తోత్రం చెల్లిస్తాం. ఏలూరు నుంచి వాళ్ళందరూ వచ్చారంటే ఎందుకు వచ్చారనుకుంటున్నారు? వాళ్ళు వింటున్నారు కనుక. భద్రాచలం సంఘాలన్నీ ఎందుకు ఉద్యోగం ఇంత ఉంటున్నాయంటే వాళ్ళు చక్కగా వింటున్నారు కనుక. కనుక ఏంటంటే కొన్ని విత్తనాలు వెళ్ళి రాళ్లలో పడుతున్నాయి. నిజంగా కొన్ని విత్తనాలు వెళ్ళి ఎక్కడ పడుతున్నాయి? గురక. మేము ఆ మ్యూట్ కనుక ఆదేశించినట్లయితే గురక 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 తలబాదుకుంటుంది, ఎవరో అనేసి. కనుక ఏంటంటే ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మరి పాజిటివ్ గాను అన్ని ప్లస్ పాయింట్ తోటి వెళ్ళేది కాదు, ఇది నెగిటివ్స్ కూడా ఉన్నాయి. దాంట్లో నేను ఏం చెప్పాలనుకున్నానంటే త్వరగా మర్చిపోయా. చెప్పాలనుకున్న చాలా త్వరగా మర్చిపోయాను. చెప్పాలనుకున్నది ఏంటంటే అది గురక కాదు, అది అయిపోయింది. ఏదో మాట అన్నమాట చాలా కనుక ఏంటంటే మనం కరెక్ట్ గుర్తొచ్చి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది పాజిటివ్ గురించి చెప్పుకునే సంగతులు కాదు. ఏంటంటే ఇది ఒక డిబేట్ అంటే ఏంటంటే లాభాలు నష్టాలు, మంచి చెడు అన్నీ కూడా బహిరంగంగా చెప్పుకోవాలి. హల్లెలూయా. కనుక ఏంటంటే మీకు ధైర్యం ఉండాలి, నాకు ధైర్యం ఉండాలి. ఆయన ఎవరో కాదు, పైనుంచి ఊడిపడిన మనిషి కాదు. అన్ని బలహీనతలు తెలిసినటువంటి వ్యక్తి, అన్ని చోట్ల తిరిగినటువంటి వ్యక్తి, అన్ని అనుభవాలు కలిగినటువంటి వ్యక్తి. మీకంటే 100 రెట్లు అన్ని విషయాల్లో కూడా ఆయన ముందున్నాడు అనుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన చూసి అనుకుంటారు, అమ్మ ఇంత భారీగా ఉన్నాడని. శరీరం భారీయే కాదు, మనసు కూడా భారీ. ఇంట్లో మా అమ్మాయి అడుగుతుంది, ఎవరో సంజయ్ గారు, ఏమండి అందరికీ ఇల్లు వాకిళ్ళు మేడలు మిద్దులు ఉన్నాయి, మరి మనకో పిచ్చిదారా మనకు అక్కడ ఉన్నాయి కదా. అప్పుడు అలా అలా అను
కదా. కనుక ఏంటంటే నోరు మూయించడానికి దేవుని వాక్యమే. హల్లెలూయా. దేవుని వాక్యమే తెలియకపోతే నాకు వినపట్లా. కనుక ఏంటంటే మనం ఇది ఒక డిబేట్ అనుకోండి. కనుక ఒక్క రోజు నేను వింటేనే ఇంత ఆనందంగా ఉంది, ప్రతిరోజు మీరు వింటున్నారు. ఏం వింటున్నారు? మరి శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు రూపాయి ఖర్చు పెడుతున్నారు కనుక, మీరు ఒక్క పైసా ఖర్చు పెట్టట్లేదు కనుక, మీరు పైసా ఖర్చు పెట్టకపోయినప్పటికీ కూడా విని, ఆహా దేవానికి స్తోత్రం, ఆయన రూపాయి ఖర్చు పెట్టింది, ఆయన ఒకడు ఉన్నాడు, నేను పైసా కూడా ఖర్చు పెట్టట్లేదు, అయినప్పటికీ కూడా నేను వాక్యాన్ని విని రోజు రోజు కూడా బలం పొందుకుంటున్నాను అనేటువంటి సంతృప్తి మీకు ఉండాలి. అంతేగాని ఆయన ఏదో పిచ్చోళ్ళే పెట్టేస్తున్నాడు, మనం ఏదో ఆన్ చేసేస్తున్నాం, పడుకున్నాం, లేకపోతే పనులు చేసుకున్నాం, కేకలేసుకున్నాం, మాట్లాడుకున్నాం, ఇలాంటివి వద్దు. ఇవన్నీ ఎక్కడ పడిన విత్తనాలంట? రాతి మీద పడిన విత్తనాలు. ఎక్కడ పడిన విత్తనాలు? 3 లక్షల గంటలో పడిన విత్తనాలు. ఇంకెక్కడ పడి? అది అంతేనా? నిజం చెప్పాలి అంటే, ఒప్పుకోవాలి అంటే ఇదే మాట. కనుక ఏంటంటే మరి ఆయన పాపం మనసులో దుఃఖం ఉంటుంది, నాకు బయట దుఃఖం ఉంటుంది, లోపల దుఃఖం ఉంటుంది. అర్థమైంది కదా? ఎందుకంటే ఆయన ఎవరు బయట మనిషి కాదు కనుక, సొంత వ్యక్తి కనుక, ఆయన ఆరోగ్యాన్ని చూసుకుంటలేదు కనుక, ఆయన ఇంటి వ్యవహారాలు చూసుకుంటలేదు కనుక, ఆయన పగల రాత్రి కష్టపడుతున్నాడు కనుక. మరి ఒక ఆయన వచ్చాడు, ఏమండి ప్రభు ప్రసాద్ గారు, మీతో ఒక వారం రోజులు ఉండాలనుకున్నానండి అన్నాడు. సరే బాబు, మంచిది ఉంది. మొదటి రోజు ఏదో కష్టపడి ఉన్నాడు, రెండో రోజు అన్నాడు, అయ్యా ఇల్లు ఏది బాబు, ఈ తిరుగుడు, ఈ మాటలు, ఈ వ్యవహారం ఇది నా వల్ల కాదు. నేను మాత్రం వారం రోజులు అన్నాను కానీ రెండో రోజునే మూట ముందు కట్టుకుని వెళ్ళిపోతున్నాను. మీలో ఎవరైనా సరే ఒక వారం రోజులు ఆయనతో ఉండగలరా? సవాల్. ఏంటది? సవాల్. 7 రోజులు కనుక ఆయనతో పాటు మీరు ఉన్నారంటే గొప్పే, మీకు బహుమతి కూడా ఇవ్వచ్చు. నిజంగా చెప్తున్నాను నేను. సరే, ఇవన్నీ కూడా ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, పాజిటివే కాదు నెగిటివ్ కూడా ఉంటుంది అనేటువంటి, మంచి కాదు చెడు కూడా ఉంటుంది, బలహీనతే కాదు బలం కూడా ఉంటుంది. పౌలు గారు అన్ని మాటలు అయ్యి ఆయనే చెప్పుకుంటాడు. నేను అక్కడ పడ్డాను, ఇక్కడ పడ్డాను, వాడే పగిలిపోయింది, అది పగిలిపోయింది, ఇది పగిలిపోయింది, నేను అంతకుముందు చాలా గొప్పగా ఉన్నాను కానీ ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత అయితే నేను నా పరువు తొదముట్టించాను, నేను మంచి పోరాటం పోరాడాను, నా కొరకు జీవ కిరీటం ఉంది అన్నాడు. మరి ఇవన్నీ ఏమైపోయినాయి? అయ్యనెత్తు. అంతేనా? నిజంగా ప్రభు దగ్గరికి వస్తే, నిజంగా ప్రభుని ఎదిగినట్లయితే ఇవన్నీ కష్టాలు, నష్టాలు, బాధలు, శోధలు ఇవన్నీ సున్నా. మీరు పొందేటువంటి ఆ పరలోకం, లేకపోతే ఆ రక్షణ, ఆ గొప్ప స్థానం, మరి అవన్నీ కూడా చాలా శ్రేష్టమైనవి. మరి ఇంతమందికి దేవుని వాక్యం చెప్పి ఇన్ని ప్రాంతాలకు తిరిగి ఈ విధంగా చేయటం వల్ల మరి మేము చాలా సంతోషిస్తాం. మేము రూపాయి ఉన్నమాట వాస్తవమే, కానీ ఆయన కష్టాలు ఏదో ఆయన పడాలి, ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడాలి, మాకు ఎప్పుడైనా కావాలంటే మాకు సహాయం చేయాలి అనేటువంటి ఆలోచనే మాకు. ఆయన కుటుంబస్తులు వాళ్ళ అక్కలు 3 ఉన్నారు, బావలు కూడా 3 ఉన్నారు. కానీ ఆయనకి మాకు ఏదైనా అవసరం వస్తే మేము ఆయన దగ్గరికి వస్తాం, కానీ ఆయనకి ఏదన్నా అవసరం ఉంటే మా దగ్గర రాడు. ఆయన ఎప్పుడు కూడా దేవుని అడిగేటువంటి వ్యక్తి. నిజంగా ఆయన్ని కనపరచడం కాదు. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, నేను ఎవరికి బిరుదులు పెట్టను, నేను ఎవరికి ముఖస్థుతి చేయను, అలాగూ చేసిన ఎడల పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఎక్కడో చూడండి 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 కాదు, యోబు గ్రంథంలో ఉంది. యోబు గ్రంథంలో నేను ఎవరికి బిరుదులు పెట్టను, ముఖస్థుతి నేను అంతకంటే చేయను, అలాగ చేసినట్లయితే పరమనందు ఉన్నటువంటి వాడు నన్ను ఏమంటాడో బెక్షదారి అంటాడట. ఎందుకంటే ఏంటంటే ఇది భారంతో కూడినటువంటి పని. ఆయన నవ్వుతూ చేస్తున్నాడు. ఇందాక ఒక సందర్భంలో ఆయనకి ఏడుపు వచ్చింది, కానీ మాకు ఆ బాధ అదేమీ లేదు కనుక మాకేం బాధ లేదు. అర్థమైంది కదా? ఆ బాధ ఎవరికి ఉంటుందో వాళ్ళకే బాధ కలుగుతుంది. పౌలు గారికి చాలా బాధ ఉంది. నేను ఇవన్నీ పడ్డాను ఒక ఎత్తు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 1 కొరింథీ 11వ అధ్యాయంలో ఆయన మొదలు పెడతాడు. 20వ వచనం నుంచి ఎక్కడి నుంచో, అక్కడ 12వ వచనం నుంచి అనుకుంటా, ఎక్కడి నుంచో మొదలు పెడతాడు. అక్కడి నుంచి మొదలు పెట్టుకుని 2వ కొరింథీ 11వ అధ్యాయం. అర్థమైంది కదా?
అయితే అది ఎక్కడుందమ్మా? యోబు గ్రంథంలో ఉంది, నేను ఎవరికి బిరుదులు పెట్టను అని కదా. మనం ఆయన ఇందాక అన్నాడు, కొంతమంది అవసరాల కోసం బిరుదులు పెడతారని కదా. కానీ అలా వద్దు, ఎలా యథార్థంగా మాట్లాడదాం. ఆయన కష్టాన్ని దేవుడు చూడాలి, ఆయన ఆశీర్వదించాలి. మీ అందరి ప్రార్థన అవసరమైంది కనుక ఈ విధంగా మీరు అందరు రావటం నాకు చాలా సంతోషం. ఎందుకంటే మరి మీరు పొందినటువంటి మేళ్ళు చెప్పడానికి వచ్చారని నాకు తెలుసు. దేవుడు మీ పట్ల చేసినటువంటి మేలు, మరి ఉదయకాల ఆరాధన, సాయంకాలం ఆరాధన, వాటి ద్వారా మీకు పొందినటువంటి మేళ్ళు నిజంగానే. ఎందుకంటే ఒక్క మాట వింటే చాలు మనం బ్రతికిపోతాం. ఒక్క మాట, యేసయ్య మాట వింటే మనం బ్రతికిపోతాం. కనుక ఏంటంటే అటువంటి కృప దేవుడు మనకి ఇవ్వాలి. కనుక ఆయన ప్రారంభించింది అంత చాలా కష్టమైనటువంటిది అనమాట. మరి మనం కూడా, నేను కూడా ఉన్నాను ప్రభు, ఏదో పాట ఉంది కదా, నేను కూడా ఉన్నానయ్యా. ఈ సీనియర్ దైవం అంటున్నాడు, నాకు కుర్చీ వేసి కూర్చోబెట్టావు కానీ సిరివేసి కూర్చోబెట్టావేంటారు ఆయన. ఒక 5 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం నా గుండెల్లో అట్ట పొంగి 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 అట్ట ప్రవాహం అయిపోతుందంటే మరి అయ్యగారికి ఇవ్వకుండా ఉండేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను 2 సంవత్సరాల నుంచి రావాలని అనుకుంటున్నాను. మా పిల్లలు వస్తున్నారు, వారు మీకు మీద ముందు సాక్ష్యం ఇచ్చారు. సేవ అంటే చాలా భారంతో కూడిన పని. మరి నేను పల్లెటూర్లలో సేవ చేస్తున్నాను. పల్లెటూర్లలో సేవ చేస్తూ అనేక సంఘాలకు కట్టి సంఘాల ద్వారా నేను జీవిస్తూ స్వార్థను ప్రకటిస్తున్నాను. నాకు అయ్యగారు నన్ను దోచుకున్నారు. ఇప్పుడు వాళ్ళ బాబాది గారు అన్నట్లుగా అయ్యగారు ఒకసారి నేను వారిని 3 రోజులు మీటింగ్స్ పెట్టి వారిని నేను పిలిచినప్పుడు వారు ప్రార్థన చేసి తిరిగి వెళ్ళేటప్పుడు వారి చేతిలో నాకు కలిగింది నేను చేస్తే ఆయన నా వైపు ఇలా చూశారు. ఆ తర్వాత నాకు ఆశీర్వాదాలు కావాలి, మీరు పొందుకొని పోవటం కాదండి, నేను కూడా పొందాలని అన్న తర్వాత ఇక అయ్యగారు నన్ను అలాగా హత్తుకున్నారు. నిజంగా ఇప్పుడు దైవజనులు చెప్పారు, మనం సువార్తను ప్రకటిస్తున్నాం, అయ్యగారు చెప్తూ ఉన్నారు, మనం వింటున్నాం, దానికి ప్రతిఫలం మనం చూపించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు అయ్యగారు చెప్తుంటున్న అప్పుడు నాకు ఒక మంచి వాక్యం గుర్తుకొచ్చింది. యోబు గ్రంథం 31వ అధ్యాయము 36, 37 వచనంలో అయ్యగారిని గురించి ఇక్కడ రాయబడిన మాట అక్కడ నేను చూశాను. దేవుని బిడ్డలారా, నేను ఆ అయ్యగారిని ఇప్పుడు వాళ్ళ బామ్మర్ది గారు అన్నట్లు నేను పొగడటం కాదు, బావగారిని సత్యం వారి యొక్క స్తుతి కుడికల ద్వారా నేనును నా కుటుంబము మా సంఘం ఆశీర్వదింపబడడానికి ప్రత్యక్ష సాక్ష్యాలు నా కోడల్లో. ఒక్కసారి పెద్ద కోడలు, ఆ తర్వాత చిన్న కోడళ్ళు లేచి నిలబడాలి. డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చారు చచ్చిపోతుందని. ఆమె చప్పట్లు కూడా ఒకసారి. హల్లెలూయా. నేను స్తుతి ఆరాధనకి అమ్మగారికి అయ్యగారికి ప్రార్థన చేయమని నేను ఫోన్ చేశాను. నా దగ్గరికి చాలామంది వచ్చినప్పుడు, నేను ప్రార్థించినప్పుడు చాలామంది స్వస్థత పొందిపోయిన వారు ఉన్నారు. చచ్చిపోయేవారు బ్రతికి వెళ్ళారు. కానీ నా బిడ్డల గురించి నేను ఏడ్చాను. నాకు 3 కొడుకులండి. 1986 ఆగస్టు 10వ తారీఖున నేను యేసుప్రభువును నమ్ముకున్నాను. అదే రోజున నా భార్య గర్భం ధరించింది. ఏప్రిల్ 25వ తారీఖున కుమారుడు పుట్టాడు. మళ్ళీ ఆగస్టులో గర్భం ధరించింది. మళ్ళీ ఏప్రిల్ 22వ తారీఖున కుమారుడు పుట్టాడు. మళ్ళీ ఆగస్టులో గర్భం ధరించింది. మళ్ళీ ఏప్రిల్ 3వ తారీఖున 3వ కొడుకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ 3 కొడుకుల్ని నేను దేవునికి ఇచ్చేసాను, దేవుని సేవకి ఇచ్చేసాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతవరకు కూడా నేను ఏ దైవజనుల దగ్గరికి వెళ్ళి అయ్యా అని అయ్యగారు నేనేంటున్నాను, అయ్యగారిని సహాయం చేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా పిల్లలు అయ్యగారిని సంప్రదించినప్పుడు అయ్యగారు
పిల్లలు మా కోడల కోసం చాలా సహాయం చేశారు. దేవుని స్తోత్రం. వారికి నేను రుణపడి ఉన్నాను, ప్రార్థన చేస్తా ఉంటున్నాను. ఎన్ని కష్టములు, నష్టములు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మేము పరిచర్యలు ఉంటూ అయ్యగారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం, అయ్యగారిని మేము ప్రేమిస్తున్నాము. ఆ తర్వాత ఈ వాక్యం నాకు గుర్తుకొచ్చి ఒక వాక్యం నాకు సమయం ఇచ్చారు కాబట్టి ఒక వాక్యం యోబు గ్రంథం 31వ అధ్యాయము 36-37 వచనాలు. నిశ్చయముగా నేను నా భుజముల మీద దానిని వేసుకుందును, నాకు కిరీటముగా నేను దానిని ధరించుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు బావగారు చెప్పారు, కిరీటం శ్రమలనే కిరీటముగా ధరించుకున్నారు దైవజనులు. అందుకే నేను వందనాలు తెలుస్తున్నాను వారికి. వారి పాదాలకి నేను నమస్కరిస్తున్నాను. పెద్దవారు వారిని. నేను చిన్నపిల్లని, మీకు ఎట్లా అనిపిస్తుంది కానీ నేను నా వయసు 60 సంవత్సరాలు, అయ్యగారికి 60 ఉంటాయి అనుకుంటాను. చూడండి, లేవండి, లేవా? ఓకే, ఓహో చాలా ఓకే, థ్యాంక్ యూ. నిశ్చయముగా నేను నా భుజముల మీద దానిని వేసుకుందును, నాకు కిరీటముగా దానిని ధరించుకుందును, నా అడుగుల లెక్క ఆయనకు తెలిసి చేసేదను, రాజు వలె నేను ఆయన దగ్గర లేదు. ఆమేన్. హల్లెలూయా. దైవజనుల గురించి నాకు ఈ వర్తం, నేను ఇక్కడ వాక్యం చూసినప్పుడు మళ్ళా వాక్యం చదువుతూ ఉంటున్నప్పుడు దేవుడు నాకు ఇది తెలియపరిచాడు. రాజు వలె ఆయన గారు దేవుని దగ్గరికి వెళ్తారని దేవుడు నాకు తెలియపరిచిన మాట. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నాకు, నా కుటుంబానికి, మా సంఘానికి ఆయన ఎవరో నాకు తెలియదు. కానీ ఒక దినమున నేను మన సహోదరులు దేవరకొండలో మీటింగ్ జరిగేటప్పుడు వారిని చూశాను, వారి వాక్యం నేను చూశాను. ఎంత చక్కని వర్తమానం. ఇలాంటి వర్తమానాలు నాకు కావాలని చెప్పని సపరేట్గా అయ్యని పిలిపించుకుని మీటింగ్స్లో పెట్టేసి ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యానికి మా ఇంట్లో మీటింగ్ పెట్టించుకుంటూ, అయ్యగారిని పిలిపించుకుంటూ, అమ్మగారిని పిలిపించుకుంటూ మేము వారి దగ్గర దీవెనలు తీసుకుంటున్న సమయంలో నన్ను ఏడిపించారు అయ్యారు. ఎలా ఏడిపించారంటే, ఎంతో గొప్ప దైవజనులు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని వంగినప్పుడు నా హృదయాన్ని, నా మనస్సును నన్ను అయ్యగారితో చేసుకున్నాను. అప్పటి నుంచి మరి వారి ఆత్మతో నా ఆత్మ కలిసిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో గొప్ప దైవజనులు మనకు దొరికారు. ఇలాంటి వారి కొరకు మనం ప్రార్థించాలి. నిజంగా అయ్యగారు మీరు కూడా ఈ లోకంలో ఉన్నారు కాబట్టి మరి మీ తదనంతరం మరి మా అమ్మగారికి మాకు ఏదైనా ఒక గుడారం ఉండాలి కాబట్టి లోక సంబంధం కూడా ఒకటి మాకు సంపాదించి ఇవ్వాలి మన అమ్మగారికి, పిల్లలకి. ఇది మటుకు సత్యంగా మేము ఒకటి వాక్యాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినప్పటికి మీరు చెప్పకుండా ఖచ్చితంగా ఒక గుడారం మనకు ఉండాలి, అది జరిగించాలి. దేవుడు మిమ్మల్ని దీవించి శాసించలేక ప్రశ్నకు సమాధానం చాలాసార్లు చెప్పాను. అందరికీ ఇల్లు వాకిలు అంటేగా నాకు కూడా ఇల్లు వాకిలు కావాలని ఉంది. కానీ అది నేను సమకూర్చుకోను, దేవుడు కాదు, నా బిడ్డను నాకు సమకూర్చాలి. పొలం మీద నేను విత్తనాలు వేసినప్పుడు పంట వేసిన చోటే కోసుకుంటాను. ఎక్కడ కోసుకుంటాను. ఒక వాక్యం గుర్తొస్తారు, ఏం చేస్తాం ఈ కర్మ. భద్రాచలంలో చెప్పారు, మీ గురించి 2 గంటల వరసే చెప్పారు. నా ఆనందమును ఎక్కడ 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 మావిడి చెప్పినారే కరెక్టే. ఎక్కడ ఎస్ 4వ అధ్యాయం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇటు ప్రభువందు స్థిరులై ఉండండి అనే వాక్యం మీద పుస్తకం చేశారు. లక్ష్మీపురం ఇల్లు వాకిలి అవసరమే. అవసరం నేను భావించేదానికంటే ప్రభు భావించాలి.
నేను ఎప్పుడు నా దగ్గర యూత్కి చెప్తా ఉంటాను, నాతో బాగా సమీపంగా ఉండే బిడ్డలు చెప్తా ఉంటాను, అయ్యగారు మనమేంటి, మన భవిష్యత్తు ఏంటి, మన సేవ ఏంటి అని 10-12 సంవత్సరాల క్రితం అడిగినప్పుడు అగమ్య గోచరంగా మా పరిస్తున్నప్పుడు, మా అస్తిత్వమే ప్రశాంతకంగా ఉన్నప్పుడు, అది ఏమైపోతామో తెలియనప్పుడు బాగా సమీపంగా ఉండే యూత్ కొంచెం భయపడి కలవపడి అడిగారు, మన మన భవిష్యత్తు మనం మరి ఏమైపోతాం అన్నప్పుడు దేవుడు నా జీవితంలో చేసే కార్యాలు మిమ్మల్ని అద్భుతంగా ఏర్పడతాయి. ఏమైపోతాం కాదు, మన వల్ల అన్నీ అవుతాయి. మన ద్వారా జరిగే కార్యాలు అనేకులు మన సమర్పణలో రావడానికి ఇన్స్పిరేషన్గా మారుతాయి. నేను కూడా చాలాసార్లు దేవునితో అదే అంటాను, మన సమర్పణ కరెక్ట్గా ఉన్నట్లయితే మనం నిలబెట్టుకోవాల్సింది, మన కట్టుకోవాల్సింది, మన ద్వారా మహింపరచబడాల్సింది దేవుడు. ఆ బాధ్యత దేవుని, కానీ అది మనం పూజ చేసుకోవాల్సింది కాదు. ఒక వ్యక్తి నమ్మకంగా నీ దగ్గర పనిచేస్తా ఉన్నప్పుడు అతని నమ్మకత్వానికి నువ్వు బాగా సంతోషిస్తున్నప్పుడు ఆ నమ్మకమైన వారికి నువ్వు ఏమిస్తావు చెప్పండి? ఏమైనా ఇస్తావు కదా. యోసేపుకి ఏమిచ్చారు? పోతిఫర్ ఇంటి తాళం చేతులన్నీ ఇచ్చాడు. ఫరో ఏమిచ్చాడు అంటే ఫరో ఇచ్చిన పాటి దేవుడు నాకు ఇవ్వడా? యూసుఫ్కి ఓన్ హౌస్ ఉందా? రాజ్యం అంతా అవుతుంది. ఆమె నేను ఎప్పుడు కోరుకునేవాడిని దేవుడిని. సంవత్సరం ఎన్ని రోజులు? ఒకవేళ నాకు ఏమి లేకుండా పోతే దేవుని కృపను బట్టి 365 రోజులు 365 చర్చెస్ నాకు దేవుడు ఇస్తే కనుక ఒక్కొక్క రోజు ఒక్కొక్క చర్చలో పోయి పడుకుంటా. నాకు ఇల్లు చెప్పాలి, నాకు 365 ఇల్లు కావాలి. నాకు 7 దేవుని ఇళ్ళు. అవును, 365 భోజనాలు ఎలా ఉంటాయి? పెచ్చమాట సొంత ఇల్లు ఎందుకు? నువ్వు ఇప్పుడు కొడుకుంటామని కొడగవుతుంది. కొడుకు అల్లుడు ఇలా చూస్తారు, కానీ సొంత ఇల్లు ఉంటే మనకు సొంత ఇల్లు కానీ చక్కగా దేవుడింట్లో మనం చిరకాలము దేవుని మందిలో నివాసం చేస్తాం. మధ్యాహ్నం సమయం అంటే మంచి మాటలు చెప్తాను. ప్రభు మాటలు దీవించలాగా. కమాన్ యూత్ రండి. చాలా మంచి మాటలు ఉన్నాయి, చాలా మంచి మాటలు ఉన్నాయి. పాపం వెళ్ళిపోవాల్సిన వాళ్ళు అదొకటి వస్తున్నారు, బిగ్గుగా వస్తున్నారు. మీకేమయ్యో కాన్ఫరెన్స్ ఉంది కదా, చెవులు పెట్టి వెళ్ళిపోయినది. ఫాస్ట్ ఎంత త్వరగా ముగిస్తారు? ముగించండి. రావుగారికి ఎక్కడిగా ప్రార్థన చేద్దాం. రావు గారి గురించి ప్రార్థన చేద్దాం. మొదలు రావు గారు, మీ వయసు చెప్పొచ్చా? ఆయన వయసు నిజంగా నాకు ఇవాళ తెలియదు. ఇవాళ నాకు చెప్పకుండా మబ్బులో ఉంచుతూనే వచ్చాడు ఆయన. ఇవాళ నా దేవుని సందులో చెబుతాడా నిజం చెప్పరా అనేది దేవునికి వదిలేస్తున్నా. ఆ కేక్ మీద సంవత్సరం మీరు అనుభవం చేసుకుంటారా? చెప్తారా? మీకు విశ్వాసం ఉందా? అట్లాంటి ఏం చెప్పను, కానీ ఎందుకంటే ఆడపిల్లలు ఎలాగైతే చెప్పరు, నేను అలాగే చెప్పను. కానీ నేను ఒక మాట మర్చిపోయాను చెప్పడం.
ప్రసాద్ గారు ప్రతి సంవత్సరంలో మీరు ఎంతమంది బైబిల్ చదివారు పూర్తిగా 365 రోజులు ఎవరు ముగించారంటే ఇదే పాటలే అనుకునేవాడిని. అంటే నేను చాలాసార్లు చదివాను. అయితే నాకు అమెరికా వెళ్ళిన తర్వాత మా అమ్మాయి అంతే, నాన్న నువ్వు ఇక్కడ ఉంటున్నావు కదా, చక్కగా బైబిల్ చదువుకుంటే బాగుంటుంది కదా అంటే వెంటనే బైబిల్ తీసుకుని చదవటం మొదలుపెట్టారు. రోజు 15-20 అధ్యాయాలు. అప్పుడు ఎంత ఆనందం ఉందంటే నాకున్న రోగాలన్నీ పోయింది దేవుని స్తోత్రం. కనుక ఏంటంటే రోగాలు పోవాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం కాదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళటం కాదు, బైబిల్ చదవాలి. ఆ మాట నమ్మిన వాళ్ళు అంతా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం మంచివాళ్ళని కాదు, కానీ బైబిల్ మంచిది, అది నేను చెప్పాలనుకుంది. కనుక ఏంటంటే ఇప్పటి వరకు ఎవరైనా సరే బైబిల్ చదవటం నిర్లక్ష్యం చేస్తే మీరు చదవటం మొదలు పెట్టండి. అప్పుడు మీరు ఏమంటారు తెలిసిన, అమ్మ నాయనో స్తుతి ఆరాధన ఎంత మహిమ ఉందో అంత మహిమ ఈ బైబిల్ చదవటంలో ఉంది అంటారు. ఆమేన్. హల్లెలూయా. మీకు నమ్మకం లేదా? నాకు నమ్మకం. సంవత్సరాల నుంచి సంవత్సరాల వరకు ఏ సంవత్సరం నుంచి అక్క నీకేం చెప్పారా బాగా? రావు గారు అన్ని మర్మంగానే పెడతారు. అయినప్పటికీ తెలియబడిన సంవత్సరం ఆరంభమైంది. ఆ సంవత్సరం ఆరంభం నుంచి సంవత్సరాంతం వరకు ఆయన దయా ప్రసన్నత దైవజనుడిగా నడిపించడం దాకా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కేక్ పెట్టాక ఎంత వయసు? మీ అందరూ చల్లగా చెప్పాలి. ఒక ప్రశ్న వేస్తా, రావు గారికి తన వయసు తెలుసా తెలీదా? తెలియవట్లేదా పాపం?